ఆరాధన మనం చేయకమునుపు దేవుని వాక్యం వింటాం. క్లుప్తంగా మన వాక్యం విని ప్రభువుని ఆరాధిస్తాం. చూడండి, దేవుని వాక్యంలో లూకాసు వార్త 1వ అధ్యాయం 46 వచనం నుండి 46 వచనం నుండి 51 వచనం వరకు చదువుకుంటాం. 46 వచనం నుండి 51 వచనం వరకు వచనం మార్చి వచనం మనం చదువుకుంటాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు. 46 వచనం నుండి 51 వచనం వరకు ఒక వచనం మార్చి వచనం చదువుకుంటాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 46 నుండి 51 వరకు ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుతాం. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది. చదవండి. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామం పరిశుద్ధం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కరింకరము తరతరములుండును. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి ఆరాధన మనము ప్రవేశించి ఆరాధించినట్లుగా ప్రభు సహాయపడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ స్తోత్రాలు. సమయంలో మరో ప్రయాణం నీ పాదాలు చెంతకు వస్తున్నాము. మీరే సహాయం చేయండి. ఆరాధన వర్తమానంలో మీరే తోడుగా ఉండము. మీ మాటలు మాకు తెలియపరచము. నిన్ను ఆరాధించినట్లు మమ్మల్ని చిత్తపరచమని ప్రార్థిస్తున్నాము. నీ నామ ఘనత కొరకై మీరు ఏర్పాటు చేసుకున్న నీ బ్రతులైన వారిని బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వాదకరంగా చేసి నేను ఆరాధించే అనుభవంలో ప్రతి ఒక్కరిని ఉంచవలసిందిగా కోరుకుంటూ మీ వాక్యం ద్వారా అనేక విషయాలు మాకు తెలియపరచము. నేను ఆరాధించినట్లు మమ్మల్ని చిత్తపరచమని కోర్చు. మీ దాసునిగా నన్ను కూడా బలపరచము, సహాయం చేయమని ప్రార్థిస్తూ మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో మరి ఒక ప్రాముఖ్యమైన మాట 48వ వచనంలో ఒక మాట, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. కాబట్టి మరియా, యేసుప్రభు తల్లి అయిన మరియా, ఆమె దేవుని యందు ఆనందించుట అనే అనుభవాన్ని కలిగి ఉంది. కారణం ఏంటంటే, ఎందుకు ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను కనుక తన ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించుట అనేది మరియ జీవితంలో మనము చూస్తున్నాం. అందుకనే ఆ 49వ వచనంలో కూడా ఏముంది? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. కాబట్టి దేవుని యందు ఆనందించుట అనే అనుభవం మనకు అవసరం. దేవుని యందు ఆనందించుట కనుక దేవుని యందు ఆనందించేటువంటి వాళ్ళ యొక్క అనుభవము మొదట ఎలా ఉంటుందంటే దీనస్థితి కలిగి ఉన్నారు. దీనస్థితి అంటే మరియా ఆ మాట ఉంది, తన దీనస్థితి, తన దాసురాలి దీనస్థితిని ఆయన కటాక్షించాడు.
కనుక దీనస్థితిలో ఉన్న మరియను ఆనందించేటువంటి అనుభవంలోకి తీసుకొచ్చిన దేవుడు. ఎందుకు? యేసు ప్రభువుని ఆమె తన గర్భాన్ని ధరించి ఆయన్ని లోకంలో మరి ఆయనకు జన్మనిచ్చినటువంటి ఆధిక్యత తనకి ఇవ్వబడింది కనుక ఆమె ధన్యురాలు. కనుక అట్లాగే మన జీవితంలో కూడా మనము కూడా మన దీనస్థితి కటాక్షించబడి దేవుని ఏర్పాటులో మనం కూడా ఆనందించేవారుగా దేవుడు మనలను చేయటం అనేది చాలా గొప్ప విషయం. అందువల్ల మనము మరి మన యొక్క పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మనలను దేవుడు మరి మన జీవితాల్లో ఆనందం నింపుతూ వచ్చాడు. తర్వాత ఉల్లాసముగా మనం ఉండేటట్లు చేస్తూ వచ్చిన దేవుడు. కనుక మనం ఉల్లాసముగా అంటే ఉల్లాసం అంటే ఏంటంటే ఏ విధమైన ఇబ్బంది లేని ఆటంకం లేని సంతోషం. చూడండి, కొంతమంది సంతోషిస్తుంటారు. ఆ సంతోషం ఎలా ఉంటుందంటే కొద్దిగా ఏదో లోపల కష్టం ఉంటుంది, బయటికి ఏమో సంతోషిస్తున్నట్లుగా కనబడతారు. కనుక అట్లాంటి పరిస్థితి కాకుండా ఉల్లాసం అంటే ఏంటంటే ఏ బాధ లేదు, ఏ బాధరా బంది నాకు లేదు, ఏ ఇబ్బంది లేదు. అలాంటి అనుభవం కలిగి ఆనందించటమే ఉల్లాసముగా ఉండటం. కనుక అలాంటి ఉల్లాసము దేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. కనుక ఎలాంటి అనుభవంలో మనం ఉల్లసిస్తూ వచ్చామో, ఉల్లాసంతో ఉంటూ వచ్చామో మన జ్ఞాపకం చేసుకుని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. చూడండి, మొట్టమొదటిగా మరి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఒక రకమైన ఉల్లాసం మనం చూస్తాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ చూడండి, మొట్టమొదటి ఉల్లాసం ఏంటి మన జీవితంలో? మొట్టమొదటి ఆనందం ఏంటి? మొట్టమొదటి మన సంతోషం ఏంటంటే మన జీవితంలో ఏంటంట, మన యొద్దకు రక్షణ వచ్చినది, రక్షణ వచ్చుట అనేది మన జీవితంలో గొప్ప ఉల్లాసం. యేసు ప్రభు మన రక్షణకర్తగా ఈ లోకంలో ఆయన గాడిద పిల్లను ఎక్కి వస్తున్న ఈ సందర్భం అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఏమంటున్నాడంటే భక్తుడు, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు నీ దగ్గరకు వస్తున్నాడు. కనుక ఇక్కడ మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే మన యొద్దకు రక్షణ అనేది మన దగ్గరకు వచ్చుట, రక్షణ మనకు వచ్చింది. అప్పుడు ఏం చేయాలా? మనం ఉల్లాసంగా ఉంటాం, సంతోషించేవారుగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి. ఉల్లాసం అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇక ఏ విధంగా మన ఆనందాన్ని ఎవ్వరూ తీసివేయలేనిది. అంటే ఒక కొంచెం బాధ, కొంచెం సంతోషం కాదు, పూర్తి సంతోషం. ఉల్లాసం అంటే ఏంటంటే పూర్తి సంతోషం. ఇక ఏ విధమైన ఇబ్బంది లేదు, నిశ్చింతగా ఉండుట అనే అనుభవంలో వారు తీసుకురాబడతారు. కాబట్టి రక్షణ మన దగ్గరకు వచ్చుట ద్వారా ఉల్లాసం. అందుకనే సియోను నివాసులారా అంటున్నాడు. కనుక ఫిలిప్పి నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఉల్లాసం, రక్షణ వచ్చుట ద్వారా మనకు ఉల్లాసం. సరే, ఇలాంటి అనుభవంలో దేవుడు మరి రక్షణకర్తగా మన యొద్దకు వచ్చి మనలను రక్షించుటకై ఆయన చేసినటువంటి ఆలోచన మనకు ఉల్లాసమును కలిగించేదిగా ఉన్నది. ఉల్లాసముగా మనం ఏం చేయాలా? రక్షణను బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించే విషయంలో ఎలా ఉండాలా? నీరసంగా ఉండకూడదు, ఉల్లాసముగా ఉండాలి. సంతోషము, ఆనందము, లేకపోతే ఇలాంటివన్నీ కలిపితే వచ్చేది ఉల్లాసం. సరే, సంతోషము, ఆనందము, లేకపోతే ఇలాంటి సంతోషించే సమయాలన్నీ కూడా కలిపితే వచ్చేదే ఉల్లాసము. కనుక రక్షణ మనకు వచ్చుట ద్వారా కలిగిన ఈ ఉల్లాసమును బట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. ఒక మాట చదువుదాం. 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకునిన పెండ్లి కుమారుని రీతిగాను
ఆయన ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి నేను మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఇక్కడ రెండవదిగా మనం చూస్తున్న ఈ సందర్భంలో పెండ్లి కుమారుని రీతిగా, పెండ్లి కుమార్తె రీతిగా మనల్ని అలంకరించిన దేవుడు ఎలా అలంకరించాడంట? ఎలా అలంకరించాడు? రక్షణ వస్త్రములతో అలంకరించాడు. కనుక మొదటిదేమో రక్షణ వచ్చుట ద్వారా ఉల్లాసము, రెండవదిగా రక్షణ వస్త్రములు మనకు ధరింపజేయనప్పుడు వచ్చే ఉల్లాసం. మొదటిదిగా రక్షణ మన దగ్గరకు వచ్చుట ద్వారా ఉల్లాసం అయితే, రెండవది రక్షణ వస్త్రములను మనకు ధరింపజేయుట వలన కలిగే ఉల్లాసం. ఎలా ధరింపజేస్తున్నాడంట? పెండ్లి కుమారుని రీతిగా, పెండ్లి కుమార్తె రీతిగా. ఇప్పుడు అందుకనే ఏముంది? శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగా, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రములను మనకు ధరింపజేసినప్పుడు కలిగే ఉల్లాసం. కనుక చూడండి, ఈ అనుభవము మన జీవితాల్లో దేవుడు మనకి ఇచ్చాడు. ఒకప్పుడు మన వస్త్రాలు పాపపు వస్త్రాలు, ఒకప్పుడు మన వస్త్రాలు మలినమైన వస్త్రాలు, ఒకప్పుడు మన వస్త్రాలు ఎంతో మురికి గుడ్డల్లాంటి, అట్లాంటి వస్త్రాలను మార్చివేసి దేవుడు ఇప్పుడు మనకు రక్షణ వస్త్రములను అనుగ్రహించాడు. రక్షణ వస్త్రములను మనకు ధరింపజేసిన కారణం చేత కలిగిన ఉల్లాసం. అక్కడేమంటాడు? అక్కడ 10వ వచనం చివరి మాటల్లో, కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. మహానందముతో ఆనందిస్తున్న భక్తులు. కనుక ఆ విధంగా నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది అనేటువంటి అనుభవం మన జీవితంలో మనం కూడా కలిగిన వారు ఉండాలి. దేవుడు మనకు మలినమైన వస్త్రాలు తీసి ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేయడం ద్వారా కలిగే ఉల్లాసం. కనుక మన జీవితంలో ఆ మలినం ఇప్పుడు లేదు. ఇప్పుడంతా కూడా మన జీవితం ఏంటంట? ప్రశస్తమైందిగా చేయబడింది. అందువలన కలిగే ఉల్లాసము. ప్రభువా, నీ యొక్క రక్షణ వస్త్రములు నాకు అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపిన దేవుడికున్నందుకు నీకు వందనాలు అని ప్రభువును ఆరాధిస్తాం. ఇది రెండవది. మూడవది చూడండి, కీర్తన 32వ అధ్యాయం 11వ వచనం. కీర్తన 32వ అధ్యాయము 11వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే 32:11, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. మూడవదిగా మనము నీతిమంతులుగా చేయబడటం వలన కలిగే ఉల్లాసం. ఒకప్పుడు మనం అనీతిమంతులం, ఒకప్పుడు మనలో నీతి లేదు. ఇప్పుడు యేసు ప్రభు మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి, ఆయన అనుగ్రహించినటువంటి రక్షణ వస్త్రములను బట్టి ఇప్పుడు మనం నీతిమంతులుగా చేయబడటం ద్వారా కలుగుతున్న ఉల్లాసము. ఒకప్పుడు మనలో నీతి లేదు, ఒకప్పుడు మనలో భక్తి లేదు, ఒకప్పుడు మనలో దేవుని యొక్క ఆత్మ లేదు. ఇప్పుడైతే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము, తర్వాత భక్తిపరులుగా తీర్చబడ్డాము. ప్రాముఖ్యంగా మనం రక్షణ పొందిన వారంగా, దేవుని ఆత్మ కలిగిన వారుగా ఉండుట అనేది మనము ఉల్లసించడానికి కారణం. అందుకనే నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. నీతిమంతులుగా ఆయన మనల్ని చేసిన దాన్ని బట్టి కలిగే ఉల్లాసం. పాపికి ఉల్లాసం, ఉత్సాహం ఉండదు. పాపికి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంట? ఏదో ఒక రిస్క్ ఉంటుంది, ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది, ఏదో ఒక ఆటంకం ఉంటుంది. కనుక నీతిమంతునికి ఉల్లాసం ఏంటంటే, తాను నీతిమంతుడిగా చేయబడిన తర్వాత తన జీవితం ఎంతో మారిపోయిందిగా ఉంటుంది. తన జీవితంలో నూతనమైన అనుభవాలు కలిగిన వ్యక్తిగా ఉండటం ద్వారా కలిగే ఉల్లాసం ఇది మామూలు ఉల్లాసము కాదు. సరే చూడండి, అనీతిమంతులు మనం చూస్తే ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఏదో ఒక రిస్క్ ఉంటుంది. అంటే రిస్క్ అంటే ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక శోధన, ఏదో ఒక భీతి, భయం ఉంటుంది. కనుక నీతిమంతులుగా తీర్చబడిన వారికి ఏ భయము లేదు, ఏ రిస్క్ లేదు, దేనికి వాళ్ళు కలత చెందాల్సిన పని లేదు.
ఎందుకు? వారు దేవుని నీతిని కలిగిన వారు, నీతిమంతులుగా చేయబడిన వారు కనుక వారికి ఉల్లాసమునిచ్చిన దేవుడు. కనుక నీతిమంతులకు ఉండే ఆధిక్యత ఏంటంటే దేవుడు వారికి సహాయం చేస్తాడు, దేవుడు వారిని నడిపిస్తాడు, దేవుడు వారిని ఆదరిస్తాడు, దేవుడు వారికి ఆలోచన చెబుతాడు, దేవుడు వారికి మరి అన్ని రకాలుగా ఆయన వారిని నడిపించి వారిని యథార్థమైన జీవితం కలిగి నడిపించే దేవుడుగా ఉన్నాడు. అందుకే ఇలాంటి వారందరూ నీతిమంతులు. చూడండి, లోకంలో మరి మన దేవుడు మనల్ని నడిపించినట్లుగా లోకంలో ఉన్న వారిని ఎవరైనా నడిపించే వాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఒకడు నడిపిస్తాడు. ఎవరు? సాతాను నడిపిస్తాడు. సాతాను ఎక్కడ నడిపిస్తాడు? పాపంలో నడిపిస్తాడు. సాతాను ఎక్కడ నడిపిస్తాడంటే తన యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకొనుటకై నడిపిస్తాడు. సరే, సాతాను మనల్ని నడిపించేది తన ఉద్దేశాలు నెరవేర్చడం కొరకు, కానీ దేవుడు మనల్ని నడిపించేది దేవుని ఉద్దేశాలు మనం నెరవేర్చి మనము ఆనందించుట కొరకై నడిపించే ఈ అనుభవమే మన జీవితాల్లో కలిగి ఉన్న కారణం చేత మనం నీతిమంతులుగా చేయబడినందున ఉల్లాసముగా ఉండేవాళ్ళుగా మనం చేయబడ్డాం. నీతిమంతులుగా మనం చేయబడడం ద్వారా కలిగిన ఉల్లాసం మన జీవితంలో దేవుడు మనకిచ్చిన కారణం చేత మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. చూడండి, రక్షణ మనకు వచ్చిన అప్పుడు కలిగే ఉల్లాసము, తర్వాత రక్షణ వస్త్రములు ధరింపజేయబడడం ద్వారా కలిగే ఉల్లాసము, మూడవదిగా నీతిమంతులుగా చేయబడడం ద్వారా కలుగుతున్న ఉల్లాసమును బట్టి దేవుణ్ణి మనము ఆరాధిస్తాం. ఇది మూడవది. నాలుగవది చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు 2:26. చూడండి, అక్కడ ఏముంది? కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ వ్రాయబడిన మాటల్లో కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను. చూసారా, మనం చదువుతున్న ప్రతి వాక్య భాగంలో కూడా ఉల్లాసం ఉంది, ఆనందం ఉంది. ఉల్లాసం ఉంది, ఆనందం ఉంది, ఉల్లాసం ఉంది, సంతోషం ఉంది, ఉల్లాసం ఉంది. కనుక ఇక్కడ నాకు ఇవ్వబడిన ఈ తలంపుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను. ఎందుకు భక్తుడి మాటలు రాస్తున్నాడు ఏంటంట? అందుకనే పైన 25వ వచనం చూడండి, ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూసుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఇప్పుడు మనకెందుకు ఉల్లాసం అంట? దేవుడు మనతో కూడా ఉంటున్నాడు గనక ఉల్లాసం, దేవుడు మనతో ఉన్నాడు గనక ఉల్లాసం, దేవుడు మన కన్నుల ఎదుటే ఉన్నాడు గనక ఉల్లాసం. చూసారు, ఆయన ఏమంటున్నాడు దావీదు? నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూసుచుంటిని, ఎల్లప్పుడూ దేవుడు నేను చూస్తున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, నాతోనే ఉన్నాడు అనేటువంటి ఆ అనుభవం ద్వారా కలిగిన ఈ ఉల్లాసము దావీదు జీవితంలో మనము చూస్తాం. ఈ ఉల్లాసంతో దావీదు ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను. కనుక ఇక్కడ దేవుడు మనతో కూడా ఉన్నందున కలిగే ఉల్లాసం. సరే, ఎప్పుడైనా ఈ అనుభవం కలిగి ఉన్నారా మీ జీవితాల్లో? దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పగలిగే అనుభవం ఉందా? దావీదైతే ఏమన్నాడు? నేను నా కన్నుల ఎదుట ఎప్పుడు ఆయనను చూస్తున్నాను అన్నాడు. నా కన్నుల ఎదుట ఎప్పుడు ప్రభు ఉంటున్నాడు అంటే ఆయన కన్నుల ఎదుట దేవుణ్ణి పెట్టుకున్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు, నా కుడి పార్శ్వమున ఆయన ఉన్నాడు, నా ముందున్నాడు, నా పక్కన కూడా ఉన్నాడు. అందువలన దేవుడు మనతో కూడా ఉన్నప్పుడు కలిగే ఉల్లాసం. చూడండి, కొన్ని పర్యాయాలు దేవుని గురించి ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మరి ఆ అనుభవం మనకు ఉండాలి, నాకుంది అది. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనం కొన్నిసార్లు దేవుని గురించి ధ్యానించేటప్పుడు దేవుడు మనతో ఉంటాడు, మన కన్నుల ఎదుట ఉంటాడు, మన పక్కనే ఉంటాడు. కనుక నా పక్కనే దేవుడు ఉన్నాడు అనే అనుభూతి మనకు కలుగుతుంది. అప్పుడు ప్రభువా, నాకు నువ్వు ఎట్లయినా సహాయం చేయాలయ్యా, నువ్వే నన్ను బలపరచాలి అంటే
ఆయన కూడా చక్కగా తన యొక్క మాట ద్వారా మనల్ని తప్పకుండా నేను నీతో ఉంటాను, నీకు ఆలోచన చెప్తాను, నేను నడిపిస్తాను. అందుకే 28వ వచనంలో ఉంది చూడండి, 28వ వచనం, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు అని. కనుక నీతో ఉంటాను, నీవు నడవలసిన మార్గాన్ని తెలుపుతాను, జీవ మార్గములు నీకు తెలియజేస్తాను. ఎలా నీవు జీవములను నడిపించబడతావో నేను నీకు తెలియజేస్తాను అని దేవుడు మనతో కూడా ఉన్నప్పుడు, మనతో మాట్లాడినప్పుడు కలిగే ఆ ఉల్లాసం మన జీవితంలో దేవుడిచ్చాడు. సరే, ఇది అనుభవించండి, మీ జీవితాల్లో కూడా అనుభవించాలి. దేవుని గురించి మనం ధ్యానించినప్పుడు ఆయన మన మధ్యనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడని గుర్తుంచుకోవాలి. ఆయన మన కన్నుల ముందే ఉన్నాడని గుర్తెరగాలి. ఆయన మనతో కూడా ఉన్నాడని గుర్తెరిగి ఆయన ఏం చేయాలి? మనం ఉల్లాసంతో ఆరాధించాలి. కనుక దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి అనుభూతి మనకు కలిగినప్పుడు ఏమవుతుందంటే ఉల్లాసం వస్తుంది. ఇక నాకు భయమే లేదు, ప్రభువు నాతో కూడా ఉన్నాడు, ఇక నేను దేనికి భయపడను అనే అనుభవంలో కలిగే ఈ ఉల్లాసము మన జీవితంలో కూడా మనకు దేవుడిచ్చాడు. ఆ అందును బట్టి మనం ఏం చేయాలా? ప్రభువా, నేను ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నందున నాకు కలిగిన ఉల్లాసమును బట్టి నేను నిన్ను ఉల్లాసముగా ఆరాధిస్తాను అనే అనుభవంలో మనము దేవుడిని ఆరాధించాలి. ఇది 4వది. 5వది చూడండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేసు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఇక్కడ దేవుడు మనకు కలుగజేసే ఉల్లాసము దేనికంటే మన హృదయాన్ని మేలులతో నింపుతున్నాడు. మన హృదయమును మేళ్లతో నింపుతున్నాడు. ఆయన తన మేలును మనకు అనుగ్రహించడం ద్వారా కలిగే ఉల్లాసం, అది కూడా ఎక్కడంట? మన హృదయములో ఉల్లాసం. కనుక ఆయన మనకు మన హృదయమును ఉల్లాసముతో నింపుతూ మేలు చేస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. మన హృదయం ఉల్లాసముగా ఉండే అనుభవంలో మేలు మనం పొందినవారుగా ఉంటున్నాం. ఏం చేస్తున్నాడు? ఎందుకు మన హృదయం ఉల్లాసంగా ఉంటుంది అంటే అక్కడ పైన రాయబడింది చూడండి, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేస్తూ ఆహారం అనుగ్రహిస్తున్నాడు. ఏ సమయానికి ఏ వాతావరణం ఇవ్వాలో ఆయన మనకు ఆ వాతావరణం ఇచ్చి మనల్ని ఉల్లాసంతో నింపుతున్నాడు. చూడండి, గడిచిన కాలం అంతా ఎండల కాలం పోయి ఇప్పుడు ఏమొచ్చింది? చల్లని కాలం వచ్చింది, వర్షకాలం వచ్చింది, చల్లబడిపోయింది వాతావరణం. కనుక ప్రభువా, నీకు ఎన్నో వందనాలు, భయంకరమైన ఎండల నుంచి మమ్మల్ని కాపాడావు అని ఆరాధించవచ్చు. తర్వాత మాకు ఆహారం అనుగ్రహించుటకు నీవు ఋతువులను కూడా మారుస్తున్నావు. నువ్వు కాలము అంటే ఋతువులను కూడా ఫలవంతములైన ఋతువులను దయచేస్తున్నావు అని. ఎండ లేకుండా వాన రాదు, వాన లేకపోతే పంటలు పండవు. సరే, అందువల్ల ఎండ అవసరమే, ఆ తర్వాత వానలు కూడా వచ్చి పంటలు పండడం కూడా మన జీవితంలో దేవుడే అనుగ్రహిస్తున్నాడు. ఈ సంవత్సరం ఎల్ నినో అనే ఒకటి వచ్చిందంట, ఎల్ నినో. ఈ ఎల్ నినో అనేది ప్రపంచం అంతటి మీద వచ్చింది, ప్రపంచం అంతటికి ఎల్ నినో వచ్చింది. దీనివలన కలిగే నష్టం ఏంటంటే అపారమైన కరువు. రాబోయే కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల్లోనే అపారమైన కరువు సంభవించబోతా ఉందని ఎవరో చెప్పడం కాదు, ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. ఏమంటాడ? కరువు రాబోతూ ఉంది, మీరందరూ జాగ్రత్తగా ఉండాలి అని. కనుక కరువు రాబోతూ ఉంది. కారణం ఏంటంటే వర్షాలు ఉండవంట. వర్షాలు ఉండని కారణం చేత కరువు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకి ఎలాంటి అనుభవం ఇస్తున్నాడు? మన కొరకు, మనము ఆహారం భుజించుట కొరకు ఏం చేస్తున్నాడంట? ఫలవంతములైన ఋతువులను దయచేసే దేవుడు. ఫలవంతములైన ఋతువులు అంటే ఎండల కాలంలో ఎండ, వానల కాలంలో వాన, శీతాకాలంలో చలి. 3 అవసరమే మనుషుడికి. ఈ 3 రకాలైన వాతావరణాలు దేవుడు మనకు అనుగ్రహించి
ఆహారం ఇచ్చి మనలను ఉల్లాసముతో మన హృదయాన్ని నింపుచు మేలు చేస్తున్న దేవుడు. చూడండి, దేవుడు మన కొరకు ఎన్ని కార్యాలు చేసినాడు. మొదటిదిగా రక్షణను బట్టి, రక్షణ మన దగ్గరకు వచ్చుట ద్వారా కలిగే ఉల్లాసం. అందుకొరకు యేసు ప్రభు బాధ్యత తీసుకుంటూ వచ్చాడు. తర్వాత రక్షణ వస్త్రములు ధరింపజేయుట ద్వారా కలిగే ఉల్లాసం. మూడవదిగా మనకు మరి ఆ యొక్క అనుభవము మన జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ఏర్పాట్లో నీతిమంతులుగా చేయబడట ద్వారా కలిగే ఉల్లాసం. నాలుగవదిగా ఆయన మనతో కూడా ఉండుట ద్వారా కలిగే ఉల్లాసం. ఐదవదిగా ఆయన మన కొరకు ఫలవంతములైన ఋతువులను దయచేస్తూ మనకు ఆహారం అనుగ్రహిస్తున్నందువలన కలిగే ఉల్లాసము. ఈ ఉల్లాసములన్నీ దేవుడు మనకిచ్చి మనల్ని సంతోషింపజేస్తున్న కారణం చేత మనం ఏం చేయాలా? ఉల్లాసముగా దేవుణ్ణి ఆరాధించాలి. అలాంటి అనుభవంలో మనం ప్రభువుని ఆరాధించినట్లు ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం. మనం ప్రభువుని ఒకరి తర్వాత ఒకరు ఆరాధిస్తాం. దయచేసి ఆరాధించండి.